Hey guys, welcome back to my channel. Hope everyone is doing great. So finally we are going for international trip. నేను నా వైఫ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. పాస్పోర్ట్స్ కూడా రెడీ అయ్యాయి. ఈ వీసా కూడా వచ్చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ బుక్డ్. రూమ్స్ బుక్ అయిపోయాయి. సో నో నీడ్ టు వరీ ఎనీథింగ్. అన్ని ప్లాన్ అయిపోయాయి. ఫ్లైట్ వచ్చేసి ఇవాళ 11:45కి. సో ఇంటర్నేషనల్ ట్రిప్ వియత్నాంకి అయితే వెళ్తున్నాము. సో ట్రిప్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ ఫ్లైట్ 11:45కి నైట్. సో త్వరగా రెడీ అయ్యేసి త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. గైస్ ఇప్పుడే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయింది. లోపలికి వచ్చాము. లోపల మాత్రం వియత్నాంకి అయితే చాలా మంది వెళ్తున్నారు. సో ఐ థింక్ మా ముందే క్యూలో మేము నించున్నప్పుడు అరౌండ్ 30 మెంబర్స్ ఉన్నారు. ఐ థింక్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లైట్. సో మా వైఫ్కి నాకు బాగా ఆకలేస్తే ఇప్పుడే KFC కుమ్మేసి అట్లా వచ్చి ఇప్పుడే మా వాడికి తుత్తర ఎక్కువ. ఆల్రెడీ ఆన్ బోర్డింగ్ అప్పుడు 850 రూపీస్ జస్ట్ ఫర్ విండో సీట్. అదేదో ఖర్చు చేస్తే అయిపోతుండే కదా అన్నట్లు 850 రూపీస్ పెట్టి నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక విండో సీట్ 850 రూపీస్ పెట్టి కొన్నా. సో ఫైనల్గా అయితే ఇప్పుడే ఫుడ్ తిన్నాము. యావరేజ్గా ఉంది. సో వెయిటింగ్ ఫర్ ది ఫ్లైట్. సో ఇంకా 1 hour ఉంది. సో ఐ థింక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫ్లైట్. బాగా ఎక్సైట్ అవుతున్నావా? సో ఫైనల్గా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఐ థింక్ నౌ టైమ్ ఈజ్ 11:40. సో యాక్చువల్గా 11:35కే టైం ఇచ్చారు. బట్ నౌ 11:40. సో మార్నింగ్ 5:30కి అంతా హోచిమిన్ సిటీకి వెళ్తుంది. ఫైనల్లీ హెనాయ్కి అయితే వచ్చేసాము. అరౌండ్ 11 అయితే అవుతుంది టైమ్. సో కరెక్ట్ టైంకే అక్కడ హోచిమిన్లో 8:25కి టేక్ ఆఫ్ అవ్వాల్సిన ఫ్లైట్ 9కి అయ్యా కానీ త్వరగానే కరెక్ట్ టైంకే ల్యాండ్ అయింది హనాయ్లో. సో ఇక్కడ మెయిన్లీ నేను రూమ్కి వెళ్ళాలంటే క్యాబ్స్ బుక్ చేయడానికి సో ఇక్కడ ఈ సిమ్ అప్లై చేశాను నేను అగోడాలో. కలెక్ట్ చేసుకొని వెంటనే మనకి ఎట్లా యూబర్ ర్యాపిడో ఉంటుందో అట్లా ఇక్కడ గ్రాబ్ అని ఉంటుంది, అది బుక్ చేసుకొని సో వెంటనే అయితే రూమ్కి వెళ్ళిపోదాము. సో ఫైనల్లీ క్యాబ్ అయితే ఎక్కేసాము, రూమ్కి వెళ్తున్నాము. సో నాకైతే ఎయిర్పోర్ట్ అంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసినట్టే ఉంది మాకైతే. సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలియదు ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అంతా.
హోచిమిన్లో సో హైదరాబాద్లో నైట్ 11:35కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ అరౌండ్ 12:30 సంథింగ్ అయింది. సో కానీ మార్నింగ్ 5:45-6కి అంతా ల్యాండ్ అయిపోయింది హోచిమిన్లో. అక్కడ అంతా ఇమిగ్రేషన్ అండ్ ఆల్ అంతా అయిపోయిన తర్వాత సో మళ్ళీ వెంటనే మాకు 8:30కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే. సో అది కనెక్టింగ్ ఫ్లైట్ 8:30కి స్టార్ట్ అవ్వాల్సింది, అది కూడా 9కి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంట్రా అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ బాగున్నాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బాగాలేవు. హైదరాబాద్ టు హోచిమిన్కి వచ్చినప్పుడు అసలు లెగ్ రూమ్ స్పేసే లేదు, భయంకరంగా కాళ్ళు పట్టేసి ఇదంతా అయ్యాయి. సో హోచిమిన్ నుంచి హెనాయిన్ బిజినెస్ క్లాస్ టైం వస్తే చేద్దాం, ఏముంది ఏమో ఎవరికి తెలుసు, టైం వస్తే చేయగలమేమో. తర్వాత హోచిమిన్ నుంచి హెనాయికి వచ్చే ఫ్లైట్ అయితే చాలా బాగుంది, లెగ్ రూమ్ కానీ అంతా. సో ఫైనల్గా అయితే హెనాయిలో ల్యాండ్ అయ్యాము, క్యాబ్ బుక్ చేసాము, వచ్చింది. ఇక్కడికైతే వెళ్తున్నాము. సో వెళ్ళి చెక్ ఇన్ అయ్యి మేబీ చెక్ ఇన్ 2 కని అన్నారు. ఏమన్నా ఎర్లీ చెక్ ఇన్ ఏమన్నా ఇఫ్ పాసిబుల్ ఏమన్నా అడిగేసి ఒకసారి కనుక్కొని సో ఇన్ కేస్ ఫస్ట్ రూమ్కి పోయి రెడీ చేసి ఏమన్నా తినాలి. సో నైట్ కూడా ఏం ఫుడ్ బాగాలేదు ఎయిర్పోర్ట్లో. సో మా హరితకి అయితే ఇది సౌత్ కొరియా నార్త్ కొరియానా సౌత్ కొరియా వైబ్ వస్తుందంట మా హరితకి. సో ఈ రోడ్స్ అన్నీ అంతా చూస్తుంటే ముందుగానే మా హరిత కొరియన్ డ్రామాస్కి పెద్ద ఫ్యాన్. సో నెక్స్ట్ వచ్చే కమ్మింగ్ 1 or 2 yearsలో సౌత్ కొరియా పోనీ నువ్వు ఇంకొక 2 years వెయిట్ చేయాలా? నెక్స్ట్ ట్రిప్ సౌత్ కొరియాకే వేయాలని ఫిక్స్ అయిపోయింది. సో పక్కాగా వెళ్ళి అక్కడ కొరియన్ బాయ్స్ని చూడాలంట. చెప్పా కొరియన్ బాయ్స్ని చూడాలి. హరిత నీ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యావు ఏంటి? హరితాజీ ఏక్ బార్ దేదో జీ. నో ఎనర్జీ. ఫుల్ భయంకరమైతే కాళ్ళ నొప్పులు ఉన్నాయి. సో మరీ కంజెస్టెడ్గా ఉంది. సో హైదరాబాద్ టు హోచిమిన్కి ఫ్లైట్. సో నన్ను అడిగితే హోచిమిన్ ఎయిర్పోర్ట్ కూడా దిగుతానే అయితే హ్యూమిడిటీ అయితే మాకు ఎర్లీ మార్నింగ్ 6-6:30 దిగగానే మాకు వేడి అనిపించింది. సో ఇక్కడ హెనాయిలో అయితే క్లైమేట్ ఈజ్ గుడ్, కూల్గానే ఉంది. సో హోచిమిన్లో అయితే మాత్రం సో కొద్దిగా బాగా వేడిగా అనిపించింది. ఇక్కడైతే కార్లు కానీ టొయోటా కానీ ఎక్కువ నేను విన్ఫాస్ట్ కార్స్ చూస్తున్నాను. సో మనకు కొద్ది కార్లు బైక్లు అంటే కొద్దిగా పిచ్చి కాబట్టి ఎక్కువ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. స్ట్రీట్స్ చూస్తే ఏదో కలర్ఫుల్గా ఉన్నాయి అక్కడ చూసిన, అంటే సో ఈ రెడ్ థీమ్ ఇవంతా ఎక్కువగా వచ్చున్నాయి ఇప్పటి వరకు అయితే. సో ఎయిర్పోర్ట్ చుట్టుపక్కలంతా నేను హైదరాబాద్ అన్నట్లే ఉంది అన్నాను కదా. సో కొద్దిగా సిటీ లోపలికి వచ్చేటప్పటికి నైస్, బాగుంది. ఓకే, ఫైనల్లీ రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చి రెడీ కూడా అయిపోయాము. సో భయంకరంగా అయితే ఆకలేస్తుంది. సో మార్నింగ్ నుంచి లెగ్ పెయిన్స్ భయంకరంగా ఉన్నాయి. సో ఆ ఇమిగ్రేషన్ అప్పుడు సో ఫ్లైట్స్లో కూర్చొని ఇట్స్ ఆల్మోస్ట్ నిన్న నైట్ 11:30కి ఎక్కితే ఈరోజు 11కి దిగాము. సో మార్నింగ్ సో క్రౌడ్ అయితే టూ మచ్ ఉన్నారు ఇక్కడ. సో మేబీ అంటే ఈ మధ్య కాలంలో ఇది బాగా ఫేమస్ అయింది కదా వియత్నాం. సో అందుకేమో. సో హోచిమిన్లో అయితే కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉండే వేడిగా. సో ఇక్కడైతే అంతా ఫాగీగా ఉంది, బాగుంది. క్లైమేట్ ఇక్కడ బాగుంది టు బి ఫ్రాంక్. మేము ఉండేది ఓల్డ్ క్వార్టర్స్. సో ఈజ్ ద స్ట్రీట్ వ్యూ ఆఫ్ ఓల్డ్ క్వార్టర్స్. అంటే ఇదంతా ఇంకా షాప్స్ ఇవంతా ఉన్నాయి. సో హరిత అయితే రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయాను. సో ఫుల్గా ఆకలిస్తుంది, వెళ్ళేసి కాస్త తినేసి ఏమైనా. సో అండ్ కరెన్సీ చేంజ్ కూడా, అంటే మేము US$ మనీ తెచ్చాము. సో అది కూడా ఎక్స్చేంజ్ చేయాలి. సో సంథింగ్ ఏదో గోల్డ్ షాప్స్లో అయితే కొద్దిగా మంచి ఎక్స్చేంజ్ ఇస్తారంట. సో అది కూడా వెళ్ళాలి. ఇక్కడి నుంచి అయితే అది అరౌండ్ 800 meters ఉంది. సో ఫుడ్ అంతా వితిన్ 1 kilometers లోపే మీకు రెస్టారెంట్స్ కానీ షాపింగ్ అంతా ఇదంతా బాగా హ్యాపెనింగ్ ఏరియా. సో మెయిన్లీ రూమ్ కొద్దిగా చిన్నదైనా కానీ కొద్దిగా ఇక్కడే తీసుకున్నాము. ఎందుకంటే సో మేము రేపు
సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు పికప్పింగ్ అదంతా ఈ లొకేషన్లోనే ఎక్కువ పికప్ చేసుకుంటారంట. సో ఇబ్బంది పడకుండా దూరంగా వెళ్తే క్యాబ్ నైట్ టైమ్స్ అట్లా క్యాబ్స్ అవి కొద్దిగా సరిగా బుక్ అవ్వంట. సో అందుకు ఇక్కడే చేసుకున్నాం సిటీ మధ్యలో. సో వెళ్ళేసి ఫస్ట్ ఏదైనా తింటేనే బాడీలో కొద్దిగా ఎనర్జీ వస్తుంది. రూమ్కి వచ్చేసరికి 2కి చెక్ ఇన్ చేసాము. సో ఇప్పుడైతే వెళ్ళేసి ప్లాన్స్ ఏంటి ఏంది? నథింగ్ మచ్. చాలా ఆకలిస్తుంది ఫస్ట్. సో ఎక్కడెక్కడో వస్తున్నప్పుడు ఆన్ ద వే నేను ఒక వీగన్ కేఫ్ చూసాను. ఐ మీన్ నాకెందుకో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఈవెన్తో ఇట్స్ చికెన్, ఈవెన్తో నేను నాన్ వెజిటేరియన్ అయినా నాకు తినబుద్ధి అవ్వదు. సో ఇక్కడ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అసలు బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు. సో వాళ్ళతో ఆ సాహసం కూడా నేను చేయదలుచుకోలేదు. సో సింపుల్గా ఒక వీగన్ బౌల్, ఒక మంచి రామీన్ బౌల్ తినేసి అలా టమ్మీని హ్యాపీ చేసేసుకొని తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ నేను ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్న దగ్గర నుంచి ద ఫస్ట్ విష్ లిస్ట్, నా విష్ లిస్ట్ బకెట్లో ఉన్నది కొరియన్ 18 స్టెప్స్ పార్క్. కోట్రస్ మేము ఎందుకు స్పెషల్గా చూస్ చేసుకున్నామంటే ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ టౌన్ అనమాట. సో ఇట్ ఏంటంటే ఎలా అయినా వాకబుల్, నీకు ఏది కావాలన్నా లైక్ ఇప్పుడు నేను చెప్పిన స్పా కూడా వాకబుల్. అండ్ నా సెకండ్ ఏదైనా విత్ ఇన్ 1 కిలోమీటర్లో రేడియస్లోనే అన్నీ దొరికేస్తున్నాయి. సో రేపు మేము ఇంకో 2 days ఇక్కడ స్టే చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచే రేపు సైట్ సీయింగ్కి ఇవంతా. కానీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే పికప్ అవన్నీ ఉంటాయంట. సో మెయిన్ రీజన్ అది. లేదా ముందు హోటల్ చేసాము ఇక్కడ నుంచి ఒక 3-4 kilometers, అది కొద్దిగా హోటల్ బాగుండే. కానీ ఇక్కడ మెయిన్ మా ఫ్రెండ్ చెప్పాడు. సో మెయిన్ ఓల్డ్ క్వార్టర్స్లోనే ఉంటే మీకు అన్నిటికీ యాక్సెసిబుల్ అండ్ ఇది నైట్ స్ట్రీట్స్ ఇవంతా బాగా చూడొచ్చంట. సో అందుకు మెయిన్లీ రూమ్ అటు ఇటుగా ఉన్నా. సో నెక్స్ట్ తర్వాత ఏంటి? స్పా తర్వాత ఇంకేంటి ప్లాన్స్ ఏంటి హరిత? స్పా తర్వాత గెటింగ్ నెయిల్స్ డన్. యాక్చువల్గా నేను నెయిల్స్కి పెద్ద ఫ్యాన్ కాదు. యాక్చువల్గా నాకు న్యాచురల్గానే నెయిల్స్ చాలా లాంగ్గా బాగుంటాయి. బట్ నేను ఆల్సో ఒకసారి నా ఎంగేజ్మెంట్ అప్పుడు చేయించాను. నేను చాలా ఫేస్ చేశాను. ఆ నెయిల్స్ అంత చాలా కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి. ఏ పని చేస్తున్నా మనం చూస్ చేసుకోవాలి. అండ్ దాన్ని తీసేటప్పుడు రిమూవ్ చేసేటప్పుడు ఇంకా చాలా పెయిన్ఫుల్గా చూసాను నేను. సో నాకు అప్పటి నుంచి నెయిల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈవెన్ నా మ్యారేజ్కి కూడా తర్వాత నేను చేసుకోలేదు. బట్ ఎందుకో ఇక్కడ చేయాలనిపిస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆల్ ద ఫ్లాస్, స్టిల్ ఐ వాంట్ టు గో విత్ దట్. అండ్ ఫస్ట్ లంచ్, ఫుడ్ खाने तो ఎనర్జీ ఆయేగా. యా ఫస్ట్ అయితే వెళ్ళి ఫుడ్ తినేద్దాము. వర్కింగ్ చూడ ఎంత బాగుందో, అలా కొంచెం పీస్ఫుల్గా. ఏంటి బౌల్స్ అంటే? ఈ బౌల్ అంటే వేదిక్ బౌల్, వేదిక్ వీగన్ బౌల్. ఇది నాకు వచ్చిందే అంతంతా. ఇది వేదిక్ బౌల్, ఇది సైగన్ బౌల్. సో మ్యాంగో జ్యూస్ అయితే తాగుతున్నాము. బాగుందా? టూ గుడ్. మ్యాంగో స్మూదీ సూపర్ ఉంది. సో మా హరిత అయితే నాతో కొత్త ప్రయోగం చేయిస్తుంది.
ఏదో స్పా అంట, తనేదో హెయిర్ స్పా ఒక చేయించుకుంటుంది, ప్లస్ నాకేదో షోల్డర్ నెక్ ఇవన్నీ ఏదో చేస్తారంట. కొత్త ప్రయోగం చేస్తుంది. నువ్వేం స్పా చేయించుకుంటున్నా? అవకాడో హెయిర్ ట్రీట్మెంట్ స్పా ప్లస్ బ్యాక్ అండ్ ఫుట్ మసాజ్. నాది నీది నెక్, బ్యాక్ అండ్ నేప్ అంటే ఈ పార్ట్. ఓకే. సో ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ విల్ కాస్ట్ అస్ 2,500 to 3,000 ఇన్ బిట్వీన్ ఇద్దరికి. తనైతే 252 between 3,000 అవుతుంది. తను 90 minutes చేయించుకుంటుంది, నేను 30 minutes చేయించుకుంటున్నా. ఐ మీన్ తను హెయిర్ అండ్ షోల్డర్ అండ్ నెక్ అండ్ ఆల్, నేను ఓన్లీ షోల్డర్ నెక్ అండ్ నేప్ అండ్ ఈ పార్ట్. ఇంట్రెస్టింగ్. లైక్ ఈ స్లిప్ చూడు, మనం ఫిల్ చేయాలి. ఫింగర్ నెయిల్స్తో స్క్రాప్ చేయొచ్చా, ఓన్లీ విత్ ఫింగర్ టిప్స్ యూ వాంట్ మసాజా, లేకపోతే థెరపిస్ట్ చాయిసా, అండ్ క్లీన్ ఇయర్స్ని కూడా క్లీన్ చేయాలా, అండ్ ఆల్సో ఫేషియల్ క్లిన్జింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ సర్వీస్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఫేస్ వాష్? ఓకే, ఫేస్ కూడా నీట్గా క్లీన్స్ చేసి వాష్ చేయాలా, అండ్ సెలెక్ట్ మసాజ్ ప్రిఫరెన్స్. జెంటల్ ప్రెషర్ కావాలా, మీడియం ప్రెషర్ కావాలా, స్ట్రాంగ్ ప్రెషర్ కావాలా, ఎన్ని ఉన్నాయి దీనికి చెక్ లిస్ట్. యా, ఫస్ట్ టైం ఇలాంటి ప్రయోగం చేయబోతున్నాను. Done with the dinner. Food was good. So what about you, Harita? Good. Comfort dal khichdi, comfort harita. Yeah, how much rating you will give? 9 out of 10. 9 out of 10 ah? Obviously. Actually dal Yeah, khichdi బాగుంది. gobi inka bond, gobi manchuria. So I'll give 8.5 out of 10.